మనం ప్రతిరోజు టీ కాఫీల కోసం లేదా పిల్లలకి ఇవ్వటం కోసం తెచ్చే పాలని ఫ్రిడ్జ్లో ఉంచి స్టోర్ చేయకపోయినా లేదా ఎక్కువ టైం కాయకపోయినా అలాగే బయట వదిలేయటం వల్ల విరిగిపోతూ ఉంటాయి. మరి అలా విరిగిపోయినటువంటి పాలను మీరైతే ఎలా ఉపయోగిస్తారు అనేది నాకు కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. ముందుగా అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ టు హోమ్ చెఫ్. ఈరోజు నేను మీకు విరిగిన పాలతోటి చక్కెర కానీ బెల్లం కానీ ఉపయోగించకుండా కలాకండ్ స్వీట్ రెసిపీ ఎలా తయారు చేసుకోవాలో చూపించబోతున్నాను. ఈ స్వీట్ అనేది చాలా మృదువుగా నోట్లో వేసుకుంటే కరిగిపోయే విధంగా ఉంటుంది. పిల్లలకు పెద్దలకు చాలా ఇష్టంగా కూడా ఉంటుంది. అంతేకాకుండా పండుగలకి ఇది చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇక లేట్ చేయకుండా రెసిపీ అనేది స్టార్ట్ చేద్దాం రండి. ముందుగా 1/2 లీటర్ విరిగిన పాలను తీసుకొని స్టవ్ మీద ఉంచి సిమ్లో ఇలా కలుపుకుంటూ బాయిల్ చేసుకోవాలి. మనం ఇలా కలుపుతున్న క్రమంలో పైన వాటర్ రిలీజ్ అవుతూ ఉంటుంది. వాటర్ అంతా కూడా ఇంకిపోవాలి. ఇక్కడ మనం రోట్లోకి 5-6 ఖర్జూరాలు తీసుకొని 3 ఇలాచీ కూడా తీసుకొని మెత్తటి పేస్ట్ లాగా దంచుకుంటున్నాము. ఈ విధంగా పేస్ట్ అంతటిని కూడా మెత్తటి పేస్ట్ లాగా దంచుకోవాలి. ఇలా దంచుకున్నటువంటి ఖర్జూరపు ముద్దను మరుగుతున్నటువంటి విరిగిన పాలకి యాడ్ చేసి మరలా గెంటితోటి సన్న సెగ మీద కలుపుకుంటూ ఉండాలి. ఇలా కలపకపోవడం వల్ల అడుగంటుతుంది. దానివల్ల మాడిపోయే అవకాశం ఉంటుంది. స్వీట్ అనేది టేస్ట్ అనేది చేదుగా అయిపోతుంది. మనం ఎలాంటి కలర్స్ కూడా ఉపయోగించాల్సిన అవసరం లేదు. ఖర్జూరంకి ఉండే కలరే ఆ కలాకండ్ స్వీట్కి సరిపోతుందండి. ఇలా చేయటం వల్ల పర్ఫెక్ట్గా ఎలాంటి చక్కెర కానీ బెల్లం కానీ ఉపయోగించుకోకుండా మనం కలాకండ్ స్వీట్ రెసిపీ అనేది తయారు చేసుకోవచ్చు. ఈ విధంగా కలుపుతూనే ఉండాలి. లో ఫ్లేమ్ మీద. హై ఫ్లేమ్ మీద పెట్టడం వల్ల మాడిపోతుంది. ఇలా కాస్త దగ్గరకు పడిన తర్వాత 1 స్పూన్ నెయ్యి యాడ్ చేసుకొని మరలా కలుపుకోవాలి. చూశారు కదా వీడియోలో, వాటర్ అంతా కూడా ఇంకిపోయి ఓన్లీ విరిగిపోయినటువంటి పాలల్లో ఉండే మిశ్రమం మాత్రమే మిగిలి ఉంటుంది. అప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. అది మరుగుతున్న లోపు మనం ఒక గిన్నెకి గ్రీజింగ్ చేసుకోవాలి. ఒక గిన్నెలో నెయ్యి వేసుకోండి లేదా నూనె అయినా వేసుకోవచ్చు. నెయ్యి వేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది కలాకండ్ స్వీట్ అనేది. ఈ విధంగా గ్రీజింగ్ చేసుకున్న తర్వాత దాన్ని పక్కన ఉంచేసుకొని, కలాకండ్ స్వీట్ అనేది దగ్గరికి పడిపోయింది కాబట్టి ఇంకా స్టవ్ ఆఫ్ చేసుకొని దీన్ని మనం గ్రీజింగ్ చేసుకున్న గిన్నెలోకి కొద్ది కొద్దిగా వేసుకుంటూ స్ప్రెడ్ చేసుకోవాలి. ఇలా స్ప్రెడ్ చేసుకున్న దాని మీద బాదం పప్పు, జీడిపప్పు ముక్కలు కూడా వేసుకొని గార్నిష్ లాగా చేసుకోవాలి. దీన్ని అలాగే కాసేపటి వరకు వదిలేస్తే గట్టిగా అయిపోతుంది. దీన్ని చక్కగా కట్ చేసుకొని డీమోల్డ్ చేసుకుంటే ఎంతో టేస్టీగా మృదువుగా నోట్లో వేసుకుంటే కరిగిపోయే కలాకండ్ స్వీట్ రెసిపీ అనేది తయారవుతుంది. మీరు కూడా ట్రై చేయండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. ట్రై చేసి ఎలా ఉందో నాకు కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. అలాగే విరిగిన పాలతో మీరైతే ఏం చేస్తారు అనేది నాకు కామెంట్ సెక్షన్లో చెప్పడం అస్సలు మర్చిపోవద్దు. మోర్ రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి.